రే తొందరగా చమలండి. ఆడికి వెళ్ళేసరికి పొద్దుకుపోయింది అనుకో, ఆడికి అందుకోలేం మరి. వచ్చేస్తున్నాడు అయ్యా, సామాను చదవద్దేటి, నీకే నిలబడి ఎన్నైనా చెప్తావు. పచ్చలేమ్మా. అన్నయ్య. ఏంటమ్మా? ఈయన ఏమండో, నమస్కారం. పదెళ్దాం. అన్నయ్య. ఇప్పుడు అర్థమైంది పొద్దు నుంచి నువ్వు ఎందుకు ఎలా ఉన్నావో. అయ్యో, సామాను కింద పడిపోయింది, మేము పెట్టుకొచ్చేస్తాం, మీరు వెళ్ళండి. సరే సరే, ఆలస్యం చేయమాకండి, తొందరగా వచ్చేయండి. ఏమయ్యా పెద్ద మనిషి, రా వచ్చి సాయం చెయ్యి. ఎవరైనా మా చెల్లి చెయ్యి పట్టుకుంటే కానీ సాయం చేయవా? రా. చెయ్యి. ఎక్కు. అలా చూస్తున్నావేంటి? బండి ఎక్కు. రాత్రి మా చెల్లి మీద అగాయిత్యం చేసిన వాళ్ళు మళ్ళీ రారని నమ్మకం ఏంటి? ఇదిగో మమ్మల్ని ఊరు పొరిమేరల దాకా దాటించు. బండి ఎక్కు. వీళ్ళేం మాట్లాడుకోవట్లేదేంటి? ఓయ్, నేను నిద్రపోతున్నాను, మీరు కొంచెం మెల్లిగా మాట్లాడుకోండి, అర్థమైందా? ఆకాశం నీలంగా ఉంది కదా. నా చిన్నప్పటి నుంచి ఆకాశం నీలంగానే ఉంది. తర్వాత బాగా మబ్బులు పట్టాయి, వర్షం వచ్చేలా ఉంది కదూ. మబ్బులా? నువ్వు పాట పాడితే మబ్బులు వర్షం దానంతట అయ్యే వస్తాయే. తర్వాత తర్వాత ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ భూమి ఆకాశం రెండు కలిసినట్లేవు. ఆ భూమి ఆకాశం కలిసినట్టుంటే కానీ ఎప్పటికీ కలవు. ముందు మీరెలా కలవాలో ఆలోచించండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తా. చేసి వారం రోజులైంది. ఆ పావురం జత కోసం వెతుకుతున్నట్లేదు. పౌర్ణమి, నువ్వెవరు? ఒకసారి కంజీరా పట్టుకుని నలుగురు ముందు కుప్పికంతులేస్తున్నావు, ఇంకోసారి మంజీరాలు కట్టుకుని ఒంటరిగా భరతనాట్యం చేస్తున్నావు. ఎందుకలా? నాకు చెప్పకూడదా? నేనెవరో చెప్పుకునేంత దగ్గర అవ్వలేదు, ఇంకా దగ్గరైనప్పుడు చెప్తా. మరి నేను వెళ్ళరానా? మళ్ళీ ఎప్పుడొస్తారు? రేపొస్తారా? సాయంత్రం వస్తా.